3 సార్లు నన్ను చంపాలని చూశారు అంటున్న టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు. సో ఒక విధంగా చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో రఘురామ కృష్ణరాజు మీద అప్పుడు ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అదే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో ఆయన మీద కస్టోడియల్ హింసకు పాల్పడ్డారు. అంటే ఒక విధంగా చూసుకుంటే చంపాలని చూశారు నన్ను అనే విధంగా మాత్రం ఇప్పుడున్న టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మరొకసారి చంద్రబాబు నాయుడుకి అయితే లేఖ రాయడం జరిగింది. సో ఆ లేఖలో చూసుకుంటే ముఖ్యంగా ఐపీఎస్ పివి సునీల్ కుమార్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు కొందరిని ఆయన బెదిరిస్తున్నాడు అనే విధంగా మాత్రం ఆ లేఖలో క్లియర్ గా మెన్షన్ చేశాడు. సో అప్పట్లో చూసుకుంటే ఐపీఎస్ పివి సునీల్ కుమార్, అదే విధంగా డాక్టర్ ప్రభావతి అండ్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా జూలై 11న పట్టాభిపురంలో పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. అంటే ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు ఈ లేఖ రాశాడో, లేకపోతే కొన్నిసార్లు ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడుకి అయితే లేఖ రాయడం జరిగింది. సో అది విన్న తర్వాత, అది చూసిన తర్వాత అయితే అక్కడ పోలీస్ స్టేషన్ లో వీళ్ళందరి మీద కూడా కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఎవరైతే సాక్షులుగా వచ్చారో కొంతమంది పోలీసులు కావచ్చు, అదే విధంగా ఇంకొంతమంది సాక్ష్యాలు చెప్పడానికి రఘురామకృష్ణరాజుకు ఆయనకు బెనిఫిట్ గా సాక్ష్యం చెప్పడానికి కొంతమంది అయితే ముందుకు వచ్చారు. సో ఎవరైతే ఆ విధంగా ముందుకు వచ్చారో వాళ్ళని చంపేస్తాము అనే విధంగా అయితే ఇప్పుడున్న వీళ్ళు పివి సునీల్ కుమార్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో ఆ పోలీసులు కావచ్చు, ఇంకొంతమంది అధికారులు కూడా ఎవరైతే సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారో వాళ్ళని చంపేస్తామనే విధంగా కూడా బెదిరిస్తున్నారనే విధంగా కూడా క్లియర్ గా మెన్షన్ చేశాడు చంద్రబాబు నాయుడు రాసిన లేఖలో రఘురామకృష్ణరాజు. సో మరి అప్పట్లో చూసుకుంటే రఘురామకృష్ణరాజు స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అంటే ఆయన మీద ఏ విధంగా అఘాయిత్యం చేశారు అంటే, ఆయనకు అప్పుడే చెస్ట్ పెయిన్ ఉన్నప్పటికీ, కొంత మేరకు అప్పుడే సర్జరీ అయినటువంటి దాఖలాలు కూడా ఉన్నప్పటికీ ఆ విషయాన్ని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా తన ఛాతి మీద కాళ్ళు పెట్టి తొక్కడం కావచ్చు, లేకపోతే గొంతు మీద నులవడం కావచ్చు, ఒక విధంగా చూసుకుంటే ఏ విధంగా అయితే ఒక మనిషిని హింస పెట్టదో అన్ని రకాలుగా కూడా నన్ను హింస పెట్టారు, దాదాపుగా నేను చనిపోయే స్టేజ్ వరకు కూడా వచ్చి వెనక్కి వచ్చాను అనే విధంగా మాత్రం ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే టీడీపీ ఇప్పుడు ఇంతకు ముందు అయితే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అందరూ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బినామీలుగా ఉండేవాళ్ళు, ఆయన ఏది చెప్తే అదే చేసేవాళ్ళు, ఆయన గుప్పిట్లో ఒక తోలుబొమ్మలాగా అందరూ కూడా అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆయన చెప్పిన ప్రకారమే నడిచేది. కాబట్టి అప్పుడు ఎవరు కూడా ఆయన చెప్పిన గోడును పట్టించుకోలేదు. ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గుప్పిట్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది, ఎవరైతే శిక్షార్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష విధిస్తుంది అనే విధంగా ఆయన ఆలోచించి ఇప్పుడు మాత్రం టీడీపీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందాడు. కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందు ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి లేఖ రాసిన దాఖలాలు ఉన్నాయి, కాకపోతే మరొకసారి కూడా లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే సాక్షులుగా ముందుకు వస్తామంటున్నారో వాళ్ళని కూడా చంపాలని బెదిరిస్తున్నారో, చంపేస్తామని చెప్తున్నారో, అదే విధంగా నా మీద కూడా ఇప్పటికీ 3 సార్లు చంపే ప్రయత్నం చేశారు, హత్యాయత్నం జరిగింది అనే విధంగా అన్ని క్లియర్ గా కూడా చంద్రబాబు నాయుడుకి లేఖలో మెన్షన్ చేయడం జరిగింది. సో మరి చూస్తూ ఉందాం ఈ కేసు ఎప్పుడు ముగుస్తుంది, దీని వెనకాల ఎవరున్నారు, అంటే ఉన్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తారా లేదా అని మీరేమనుకుంటున్నారో, ఈ కేసులో ఎవరి తప్పు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.